మళ్ళీ స్టార్ట్ అయ్యాం. బాయ్ ఎడిపోతున్నావు బాయ్. హే గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య రామరెడ్డి అండ్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఇది వచ్చేసి వీకెండ్ బ్లాగ్. మేమైతే సాటర్డే మార్నింగ్ చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. మేము అరౌండ్ 7:30 స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళి అండ్ ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు దారిలో ఈ కమల్ధామ్ టెంపుల్ చూసుకుందాం అనుకున్నాము. బట్ నేను మ్యాప్స్ కొంచెం తప్పు చెప్పడం వల్ల ఫస్ట్ ఈ టెంపుల్ రూట్లో వచ్చాము. సో ఇంకెలాగో వచ్చాం కదా అని ఫస్ట్ అయితే ఈ టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. చుట్టూ లోటస్ పెటల్స్, మిడిల్లో టెంపుల్, మనకైతే లోటస్ పెటల్స్ మీద టెంపుల్ ఉన్నట్లు ఉంటుంది. చాలా బాగుంది. శివుడు కూడా చాలా బాగుంది, శివలింగం. అండ్ ఇంకా టెంపుల్కి అటు సైడు ఇటు సైడు 2 కలశంలాగా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఒక సైడ్ అయితే వెంకటేశ్వర స్వామి ఉంటాడు, ఇంకో సైడ్ అయితే ఆ గాడ్ నేమ్ నాకు తెలియదు అండ్ అక్కడ నేమ్ కూడా లేదు. బట్ టెంపుల్ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళేలోపే అప్పటికే ఎండ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇంకా ఈవినింగ్ వస్తే చాలా బాగుంటుంది ఇక్కడైతే. అండ్ ఇక్కడే గోశాల అండ్ గురుకులం స్కూల్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ షాప్స్ ఉంటాయన్నమాట. కాఫీ, టీ, ఇలా జ్యూసెస్, ఏమైనా స్నాక్స్, ఇలా షాప్స్ ఉంటాయి. మేమైతే కాఫీ ఆర్డర్ ఇచ్చి ఇక్కడ టెంపుల్ వ్యూ చూస్తున్నాం. ఇక్కడ నుంచి టెంపుల్ అయితే మొత్తం కనపడుతుంది. చాలా బాగుంది. అండ్ ఇంకా ఈవినింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే కాఫీ కూడా చాలా బాగుంది. ఇంకా కాఫీ తాగేసి కొన్ని ఫొటోస్ తీసుకొని మేమైతే చిలుకూరి బాలాజీ టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. మనకి ఆన్ ద వేలో పెద్ద శివలింగం ఉంటుంది. బట్ మాకు లేట్ అవుతుందని చెప్పేసి మేమైతే డైరెక్ట్ చిలుకూరి బాలాజీ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. అండ్ మేము రావడం అయితే ఫస్ట్ టైం అనమాట. మాకు ప్రదక్షిణాలు బయట చేయాలని తెలియదు. మేము నార్మల్గా అందరూ వెళ్ళే దారిలో వెళ్తే అది డైరెక్ట్ దర్శనం క్యూకి అయితే వెళ్ళిందనమాట. సర్లే ఫస్ట్ దర్శనం చేసుకుందాం, తర్వాత ప్రదక్షిణ చేద్దామని చెప్పేసి ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము. మేము ఏమనుకున్నామంటే సాటర్డే కదా, చాలా క్రౌడ్ ఉంటుంది, లేట్ అవుతుందేమో అనుకున్నాం. కానీ లక్కీగా దర్శనం అయితే చాలా త్వరగా అయిపోయింది. అండ్ ఇంకా ఇక్కడ మనము టెంపుల్ నుంచి బయటకు వస్తూనే ఇక్కడ షాపింగ్ ఉంటుంది కదా, సో ఇక్కడైతే చిన్న షాపింగ్ అయితే చేసాము. కీ చైన్స్, కడియం, ఇలా. అండ్ ఇంకా దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రదక్షిణ అయితే చేసామన్నమాట. ఇంకా అక్కడికి వచ్చేపు అలా కూర్చునేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అప్పటికే టైం అయితే 11 అలా అయిపోయింది. సో ఇంకా అందువేలో బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దామని ఆగాము. ఇక్కడ మేమైతే దోశ అండ్ ఇంకా బోండా అయితే ఆర్డర్ చేసాము. బోండా అయితే బాగుంది కానీ దోశ అయితే టేస్ట్ అస్సలు బాగాలేదు, చట్నీ కూడా అస్సలు బాగాలేదు. సో ఇంకా టిఫిన్స్ చేసేసి ఇక్కడ ఇంకా మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఫుల్ ఎండగా ఉండే, మేమైతే ఫుల్ రోస్ట్ అయిపోయాము. ఇంకా అయితే మా వీధికి అయితే వచ్చేసాము. ఇక్కడ చెరుకు జ్యూస్ ఉంటే మా స్ట్రీట్ ఎండింగ్లో జ్యూస్ తాగేసి ఇంటికి అయితే వచ్చేసాము. మేము ఇంటికి వెళ్ళేలోపు 12 అలా అయిపోయిందనమాట. అండ్ ఇంకా ఆ రోజు మా అక్క వాళ్ళు లంచ్కి ఇన్వైట్ చేశారు. సో ఇంకా వాళ్ళైతే పన్నీర్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశారు. ఇంకా అక్కడికి వెళ్ళేసి లంచ్ తినేసి ఇంకా పాపతో కాసేపు అలా ఆడుకునేసి కూల్గా ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వచ్చి పడుకున్నాము. ఇంకా ఈవినింగ్ మా అక్క వాళ్ళు స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తుంటే పిలిస్తే వెళ్ళాము మేము కూడా. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయేలోపే 5+ అయిపోయింది. ఫుల్ ట్రాఫిక్ ఉండే. టెంపుల్ రీచ్ అయ్యేలోపు 7+ అయిపోయింది అనమాట. టెంపుల్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. నేను ఇక్కడికి ఆల్రెడీ 2 టైమ్స్ వచ్చాను, ఇది 3rd టైం అనమాట. టెంపుల్ లోపలైతే చాలా బాగుంటుంది. మనకి లోపల వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయకూడదు. సో ఇంకా అక్కడ దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేలోపు లేట్ అయిపోయింది. ఇంకా సాటర్డే బయటకు వెళ్ళాం కాబట్టి సండే మార్నింగ్ అంతా క్లీనింగ్, వాషింగ్ ఇలా ఉండే అనమాట. సో ఇంకా సండే ఈవినింగ్ అయితే నేను ఇక్కడ స్నాక్స్ చేస్తున్నాను. క్యాలీఫ్లవర్తో లైక్ పకోడీ లాగా, డ్రై గోబీ అనమాట. ఎయిర్ ఫ్రైర్లో చేస్తున్నాను వితౌట్ ఎనీ ఆయిల్ అండ్ సాసెస్ అనమాట. ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి మనము వాటర్లో సాల్ట్ వేసి వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఈ క్యాలీఫ్లవర్ వేసి ఒక 5 మినిట్స్ ఉడికించి చల్లార్చిన తర్వాత మనం ఇందులోనే 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి, సాల్ట్, పెప్పర్ అండ్ ఇంకా గరం మసాలా, కారం అండ్ చిల్లీ ఫ్లేక్స్, ఇలా మనకి నచ్చిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి లైట్గా వాటర్ యాడ్ చేస్తూ ఇక్కడ మనము వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు, లైట్గా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. అండ్ ఇంకా నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తున్నాను. నేనైతే 180 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ పెట్టాను. మిడిల్లో 10 మినిట్స్కి ఒకసారి అలా మనం కలుపుతూ ఉంటే సో ఈవెన్గా కుక్ అవుతుంది. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. అండ్ ఇంకా మనము చూసుకునేసి కుక్ అయిందా లేదా అని చెప్పి దాన్ని బట్టి మనము ఇంకో 5 మినిట్స్ కానీ 2 మినిట్స్ కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు.
టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. ఇంకా స్నాక్స్ తిన్న తర్వాత అలా ఫ్రెష్ అయ్యి నేను, అక్క పాపని తీసుకొని షాపింగ్‌కెళ్ళాము. అక్క కొన్ని శారీస్ అండ్ ఇంకా పాపకి కొన్ని తీసుకోవాలని చెప్పేసి. సో, ఇంకా మేమైతే కేపీహెచ్‌బీ స్ట్రీట్ షాపింగ్‌కెళ్ళాము. ఇంకా అక్కడే ఆర్కే కలెక్షన్ కొత్తగా ఓపెన్ చేశారు కదా! అందులో కొన్ని శారీస్ కూడా చూసామన్నమాట. సో, ఇంకా మా వీకెండ్ అయితే ఇలా గడిచింది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.